పెద్దలు హరిరామ జోగయ్య గారు అకుంఠిత దీక్షతో బీజేపీకి ఆర్ఎస్ఎస్ ఎలాగో జనసేన పార్టీకి కాపు సంక్షేమ సేన ఆర్ఎస్ఎస్ లాగా పనిచేస్తుందని, కాపు సంక్షేమ సేన ఆర్ఎస్ఎస్ ఉండండి సార్ పనిచేస్తుందని 3 సంవత్సరాల క్రితం చెప్పడం జరిగింది. ఇప్పుడు అదే కాపు సంక్షేమ సేన దాని పేరు కాపు బలిజ సంక్షేమ సేనగా మార్చిన తర్వాత కాపు బలిజ సంక్షేమ సేన ఆ తీర్మానానికి కట్టుబడి ఉంటుందని పెద్దలు చెప్పడం జరిగింది. అలాగే పవన్ కళ్యాణ్ గారు పోటీ చేసిన పిఠాపురంలో ఆయన సపోర్ట్ చేస్తున్న ఒకటే కాకుండా బీజేపీకి తెలుగుదేశానికి మద్దతు ఇస్తూ పెద్ద ఆయన ఒక మాట నన్ను అడిగారు. నేను దాన్ని యాక్సెప్ట్ చేశాను. మీ మీడియా ద్వారా నేను అందరికీ అంటే కూటమి అభ్యర్థులందరికీ నేను తెలియజేస్తున్నాను, మీ అందరికీ కాపు సంక్షేమ సేన సహాయం చేస్తుంది. అలాగే మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత కాపుల గురించి ప్రతి నియోజకవర్గం హెడ్ క్వార్టర్స్లో ఒక 2 ఎకరాల స్థలంలో ఒక భవనం, సంక్షేమ భవనం కట్టుకోవడానికి, హాస్టల్స్ కట్టుకోవడానికి, దాని మెయింటెనెన్స్కి సరిపడేది అన్నీ ఖర్చు పెట్టి అది మళ్ళీ ప్రత్యేకమైన బడ్జెట్ అక్కర్లేదు. కాపులకు ఇప్పటివరకు ఇస్తానన్న సంవత్సరానికి 2,000 కోట్లు ఇస్తానన్న దాంట్లోనే అది మొత్తం మార్కెట్ వాల్యూకే ఆ భవనాలన్నీ తయారు చేసి వచ్చిన 2 సంవత్సరాల లోపల అవి ఇస్తే మా స్కిల్ డెవలప్మెంట్కి ఎలాగైతే చెప్పారో ఎడ్యుకేషన్ డెవలప్మెంట్కి, స్కిల్ డెవలప్మెంట్కి పనికొస్తుందని ఇదే విషయం నేను జగన్మోహన్ రెడ్డి గారికి పలు మాధ్యమాల ద్వారా తెలియజేయడం జరిగింది. కానీ వాళ్ళు చేయలేదు, గతంలో చేయలేదు ఇదివరకు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిని కూడా నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే మన పార్టీ తరఫున కూడా నేను ఒక హామీ ఇవ్వడం జరిగింది. వాళ్ళకి ఇవ్వాల్సిన డబ్బుల్లోంచి ప్రతి నియోజకవర్గంలోనే ఒక కాపు సంక్షేమ భవనం తయారు చేసి ఒక 2 ఎకరాల స్థలంలో వాళ్ళకి దానికి సెల్ఫ్ సస్టైనింగ్గా ఉండేటట్టు చేసి ఇవ్వాలని ఇస్తామని చెప్పి కూడా నేను చెప్పడం జరిగింది. అలాగే ముఖ్యంగా ఈయన చెప్పింది స్కిల్ డెవలప్మెంట్లో ఒక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే యువతకు ఉపాధి. ఇప్పుడు ఈ ఎలక్షన్స్లో యూత్ ఎక్కువ మంది పార్టిసిపేట్ చేస్తున్నారు, ఓటర్స్గా కానీ ప్రజలుగా కానీ. ఆ యూత్ ఎక్కువ మందికి ఉపాధి పొందే దిశగా టీ టైమ్ అన్న టీ టైమ్ బ్రాండ్ యజమాని తంగెళ్ళ ఉదయ్ శ్రీనివాస్ గారికి ఎంపీగా అక్కడ సీట్ ఇవ్వడం జరిగింది కాకినాడలో. ఎందుకంటే 10 లక్షల రూపాయల ఖర్చుతో ఆయన ఇప్పుడు వేలాది కోట్ల రూపాయలకి ఎదిగిన విధానం, ఎక్కడ కూడా అవినీతికి తావు లేకుండా ఒక కొత్త రకమైన టీ ఒక బ్లెండ్ కనిపెట్టి దాని ద్వారా మొత్తం అందరికీ ప్రతిగా 10 రూపాయలకే మంచి టీ దొరికేటట్టుగా చేశారు. ఒక రిక్షా కార్మికుడు కానీ, ఒక మూటలు మోసేవాడు కానీ 10 రూపాయలకి మంచి టీ ఒక కుర్చీ వేసుకొని కూర్చోబెట్టి ఇస్తున్నారు. అదే 5 స్టార్ హోటల్లో కూడా అటువంటి క్వాలిటీ టీ దొరకడం లేదు. అతనికి ఎంపీ చేస్తే చాలా మంచి పది దొరుకుతుందని. అలాగే దూరంపూడి నా పర్టికులర్ టార్గెట్ ఏంటంటే దూరంపూడి చంద్రశేఖర్ రెడ్డి అక్కడ అరాచకాలు చేస్తున్నాడు, వాడిని దించడానికని చెప్పి మేము అక్కడ సాయశక్తిలో కృషి చేస్తున్నాం. అక్కడ అది సీటు తెలుగుదేశంకి ఇవ్వడం వల్ల కొండబాబుకి మేము పూర్తిగా మద్దతు తెలియజేస్తూ డే అండ్ నైట్ అక్కడ వర్క్ చేస్తున్నాం. డెఫినెట్గా అక్కడ అన్ని సంఘాలని అన్ని వర్గాలని కలుపుకొని వెళ్తున్నాం. కాబట్టి అక్కడ దూరంపూడి చంద్రశేఖర్ రెడ్డిని కాకినాడ నుంచి, జగన్మోహన్ రెడ్డిని రాజ్యం నుంచి తగిలే విధంగా అందరూ కృషి చేస్తామని, అలాగే కాపు సంక్షేమ సేనకి భవిష్యత్తులో ఉంటామని, ముఖ్యంగా నేను వచ్చి ఇక్కడ ఈ బాధ్యత ఒక హానరీ అధ్యక్షుడు గౌరవ అధ్యక్షుడు పదవి తీసుకోవడానికి కారణం ఏంటంటే పెద్దలు హరిరామ జోగయ్య గారికి నాకు 40 ఏళ్ళ పైన పరిచయం. ఆయన ఏనాడు కాపులకు వ్యతిరేకంగా కానీ మెగా ఫ్యామిలీకి వ్యతిరేకంగా కానీ లేడు. అటువంటిది ఆయన వైసీపీకి అమ్ముడుపోయాడని తప్పుడు ప్రచారాలు మీడియాలో చేస్తున్న సందర్భంగా నేనే స్వయంగా తీసుకున్నాను ఆ అధ్యక్ష పదవి. కాపు సంక్షేమ సేన జనసేన ఆర్ఎస్ఎస్ లాగా ఉంటామని ఎలాగైతే చెప్పారో బీజేపీకి, కాపు సంక్షేమ సేనకి జనసేన కూడా అండగా ఉంటుంది, అన్ని సంక్షేమ సేనలకు అండగా ఉంటుంది. అలాగే కాపు సంక్షేమ సేనకి ముఖ్యంగా ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారికి అండగా నిలబడినందుకు, అలాగే అన్ని సంఘాల మద్దతు మేము కోరుతున్నాం పవన్ కళ్యాణ్ గారికి అండగా నిలబడమని. ఈ సభాముఖంగా నేను ఆల్రెడీ రిక్వెస్ట్ చేశాను మా పెద్దలు హరిరామ జోగయ్య గారిని, ఆమంచి సాములు గారిని కాస్త కొద్దిగా కాకినాడ పార్లమెంట్ మీద స్పెషల్ దృష్టి పెట్టమని. దానికి సాములు గారు కూడా ఒప్పుకున్నారు. ఐఎమ్ వెరీ హ్యాపీ. మీడియా ద్వారా నేను చెప్పేది ఏంటంటే ఏదైనా కోపం వచ్చి 2 మాటలు అనుకున్నా సరే అందరం పవన్ కళ్యాణ్ గారితో ఉంటామన్న సంగతి మరోసారి తెలియజేస్తున్నాను. ఆమంచి సాములు గారు, మీరు ఐ థింక్ యూ ఆర్ అగ్రీయింగ్ ఫర్ దట్. థ్యాంక్ యూ అండి. నమస్తే.